తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండగ పూల పండగ అయిన బతుకమ్మ పండగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి తమ ఇంటి ముందు బతుకమ్మలను చేర్చి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అయితే ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగులో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మహిళలంతా మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద ఒక చోటగా చేరి బతుకమ్మలన్నిటినీ ఒక చోట చేర్చి బతుకమ్మను ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చి వేములవాడ పట్టణంలోని మూలవాగులో అయితే నిమజ్జనానికి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొందరు మహిళలు అయితే ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారని చెప్పేసి, బతుకమ్మ విశిష్టత ఏంటిదని వారిని అడిగి తెలుసుకుందాం. రండి. మహిళలకు అత్తవారి ఇళ్ళల్లో కాకుండా తల్లివారి ఇళ్ళల్లో కూడా పోవడానికి ఇది ఒకటి మంచి అవకాశం. 7 రోజుల పండుగ ఇక్కడ వేసుకొని మళ్ళీ 9 రోజుల బతుకమ్మ పండుగకు కూడా వేరే ఊర్లలో పోయి చూసుకోవడానికి మహిళలందరికీ మంచి అవకాశం దొరికింది. వేములవాడ లోపల 7 రోజులు బతుకమ్మను జరుపుకుంటారు. ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి బతుకమ్మ. ఈ బతుకమ్మ అనేది అందరూ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరూ కలిసి ఆడుకొని ఉత్సవంగా బాగా జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఆడుతూ డ్యాన్స్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. అయితే వేములవాడలో బాగా ప్రత్యేకత అంటే ఏంటిదంటే 7 రోజులు. ఈ 7 రోజులైతే అది వెనకటి నుంచి వస్తున్నటువంటి పద్ధతిలాగా సాంప్రదాయ నృత్యాలతోటి చేస్తూ జరుపుకుంటూ వస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణ ప్రజలందరికీ మాకు ఈసారి పండగ వచ్చినందుకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ 7 రోజుల వరకే జరుగుతుంది పండగ. మేము ఎంతో సంబరపడుతున్నాము. మళ్ళా అందరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి వచ్చి చేసుకునే పండగ. ఇక్కడ నుండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇళ్ళలో కూడా వెళ్ళి మేము ఎంతో ఘనంగా చేసుకుంటాము బతుకమ్మ పండుగని. ప్రతి సంవత్సరము మేము ఎంతో ఎదురు చూసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్క ఆడపిల్ల పండగ కోసం అందరం ఎదురు చూస్తుంటాము. ఈ యొక్క బతుకమ్మ పండుగ అంటే మాకు ఎంతో సంతోషం. ప్రతి ఇంటింటికి ఒక ఆడపిల్ల ఉండాలి, అందరూ కూడా బతుకమ్మలు ఆడాలి అని వేడుకుంటున్నాము అమ్మవారిని, రాజరాజేశ్వర స్వామిని. 7 రోజుల బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నారంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారు ఒకప్పుడు 7 రోజుల బతుకమ్మ ఆడి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. మా పూర్వము పెద్దవాళ్ళు చెప్పారు. తర్వాత మేము కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అందుకోసమని మేము కూడా ఇక్కడ 7 రోజులు ఆడిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇళ్ళకి పోయి 9 రోజుల బతుకమ్మ ఆడుకున్నాక దసరా చేసుకుంటాము. అందుకోసమని ఇక్కడ 7 రోజుల బతుకమ్మ పండుగ వచ్చింది. ఈరోజు మా వేములవాడలో మేము ఘనంగా బతుకమ్మ జరుపుకుంటున్నాము. ఈ పండుగని ముఖ్యంగా తెలంగాణలో జరుపుకుంటారు. ఈ పండుగ మేము ఇక్కడ 7 రోజులు మాత్రం జరుపుకుంటాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో పెద్ద పండుగ జరుపుకునేటువంటిది మన బతుకమ్మ పండుగ. ఈ తెలంగాణలో 7 రోజులు జరుగుతుంది. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ. అయితే మనం పూలతోటి దేవుళ్ళకు పూజ చేస్తాము. ఆ పూలనే మనం పేర్చి బతుకమ్మగా ఆ పూలకే పూజ చేస్తాము. ఈ బతుకమ్మ పండుగ అంటే అది. అంతేకాకుండా మన వేములవాడలో ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాం. ఆటలాడుకుంటూ ఈ కోలాటం వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చేసుకుంటాము. ఇలా వేములవాడని 7 రోజులు జరుగుతుంది. మిగతా వేరే
ఊర్లలో 9 రోజులు సద్దుల బతుకమ్మ అవుతుంది. కానీ మన వేములవాడ పట్టణంలో మాత్రం 7 రోజులనే ఈ పండుగ జరుగుతుంది. అందరూ చాలా ఆడపడుచులు అందరం ఈ బతుకమ్మ గురించి వెయిటింగ్ చేస్తాము. అందరం చాలా సంతోషంగా ఆటలు పాటలతో బతుకమ్మను మెచ్చుకొని ఆడుకుంటాము. అలాగే అందరికీ వేములవాడ పట్టణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేము వేములవాడలో చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా ఊరి ప్రత్యేకత ఏంటంటే అన్ని ఊర్లలో 9 రోజులు జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో 11 రోజులు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మా వేములవాడలో మాత్రం 7 డేసే ఉంటుంది. ఇది మా ఊరి సాంప్రదాయం అన్నట్లు. మంచిగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా రెడీ బతుకమ్మను తలా ఒక్కటి తీసుకొని వచ్చి చాలా అందంగా ఎవరు ఎట్లా పేల్చినా ఇంత అందంగా ఇంత ముద్దుగా అంత బాగా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. కోలాటం ఆడుతూ ఉంటాము. అసలు మాకు టైం అనేది ఏర్పడదు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ 7 డేస్ అనేది మా వేములవాడ ప్రత్యేకత అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ 9 రోజులు నిర్వహిస్తే వేములవాడలో మాత్రం ప్రత్యేకంగా 7 రోజులే నిర్వహించుకుంటామని, అదే పురాతన కాలం నుండి సాంప్రదాయంగా వస్తుందని ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో బండి హరీష్, వేములవాడ.